గొంతునే కోసి తరిగి నెత్తుటితో నేల తడిపి దివాము చితిని పేర్చి కక్షగానే అగ్గి రాసి నిలువెల్లా కాల్చివేసి పట్టపగ నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బ్రుజ్ దగ్గర ఓబులెడ్డి మీద చేసుకున్నాడు. ఎవడా అతను? ఖచ్చితంగా కర్నూలుడు మాత్రం అయి ఉండాడు. ప్రెగ్నెన్సీ వస్తే అంగన్వాడీ సెంటర్ వాళ్ళు ఎగ్స్ అండ్ పాల ప్యాకెట్స్ ఇస్తారు అబ్బా అని పెట్టింది. జట్టముడు నువ్వు ఏడుంటవే నీ మొగడు నేను చేస్తాడు కదా, అప్పుడు కడప అవుతుంది కదా, అప్పుడు నువ్వు వెళ్లి సెంటర్ లో ఎగ్స్ అవన్నీ తెచ్చుకోవే. తెచ్చుకోవే నువ్వు కడుపు తీసుకొని అంగన్వాడీ సెంటర్ కి ఎగ్స్ తెచ్చుకొని పాల ప్యాకెట్లు తెచ్చు. కన్నాని దురించరా నా కన్నాని దురించరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా. عندي خوش فصلة يا اخي تفوز والله خوش راي ఇక మొదలెడదామా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. పార్టీ ఏమనుకున్నారు? ఏదేదో అనుకోవద్దండి. ఓన్లీ మటన్ చపాతి. ఏం తింటున్నావు ఆశ? చెప్పు నీతి నిజాయితీగా. ఏం కూర? లివర్. ఆశ లివర్ తింటుంది. ఏ లివర్? మేకపోతా చికెనా? కళ్ళల్లో పడిందా? అదృష్టం నాకు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హై ఫ్రెండ్స్, గాంధీ తాత స్వాతంత్రం తెచ్చాడు అని మీరు ఎంత సంబరపడుతున్నారు. కానీ ఆయన పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని నుంచి పంపించి దింగారు. వాళ్ళు దింగేశారు. అదే కనుక వాళ్ళు ఉంటే నీ అక్క రోజుకు తెల్లమ్మని దెబ్బేసి పారు ఇంకోని. అనుకున్నారు. ఈ కామెంట్ చూడండి. ఓయ్ హీరో, మా కోసం కూడా ఒక సాంగ్ చేయవా? చేస్తానండి, తప్పకుండా చేస్తాను. మహారాజు గారి ఏకైక పుత్రిక యువరాణి మిత్రవిందాదేవి. వ్యాపారాన్ని భద్రంగా కాపాడుకోవడానికి 5 పార్ట్నర్స్ ని మూల స్తంభాలుగా ఎంచుకున్నాడు. రాజేంద్ర దేశాయ్, ఆండ్రూస్, గురుపాల్యన్. సూర్యవర్ధనుకున్న అతిపెద్ద బలం అతని తమ్ముడు అధీర. చెప్పండి రా, ఆ దొంగతనం చేసిన అమ్మాయిని మీ ఇద్దరు చూసారంటారా? సార్ మా కళ్ళ ముందర పోయింది సార్, మీ ఎదురు చూసాము. ఆ అమ్మాయి ఎట్టుంటుందో కొంచెం చెప్పండి రా. సార్ నేను చెప్తా చూడు, మనిషి ఎంత ఎత్తు ఉంటుంది, 2 కలిపి 4 కేజీలు ఉంటాయి, పిచ్చి చీలిపోను సార్. అది కాదురా నాయన, ఫేస్ రా, మొహం చెప్పండి సార్. చూడం మేము. మొహం నువ్వు చూసా మొహం రే.
ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. ఏం జరిగినా సరే వీడే నా మొగుడు, నేనే వాడి పెళ్ళం. చెప్పు మారని పెళ్ళయి ఎన్నాళ్ళు కావచ్చేనమ్మా, మొగుడుండి ఏ ఆట ఆడించడం. పేచీకి రానంటే ఓ ముద్దు గుమ్మ. గుంట మంచి పొంగు మీద ఉంది. పుట్టేసిన పిల్లగాడా పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. ఓ ఇన్స్పెక్టర్ గారు, నన్ను జైల్లో వేస్తాన్నారు కదా, ఎయ్యరా? ఇప్పుడు జైల్లోనే ఉన్నావు కదా అమ్మా. జైల్లోనే ఉన్నా, కానీ వేస్తా అన్నారు కదా. అంటే నీ పేరేంటమ్మా? గణ అండి. గణ. ఏం చేస్తుంటావమ్మా? ఎందుకురా ఇలా నా వెంట పడుతున్నావు? హాయ్ ఫ్రెండ్స్, షీఈ్ మై వైఫ్. నా సొల్యూషన్స్ అన్నిటికీ ప్రాబ్లం, నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్. అమ్మ ఒకటే ఎంత పని చేసిద్ది, అందుకని చెప్పి నేనైతే అమ్మకి హెల్ప్ చేస్తాను. గిర్ర 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 గింగిరా గిరే. సర 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 పొంగరాని